Hi viewers, welcome to Istasaki. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో ఉన్నాం. మరి ఈ రోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఎలాంటి సారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. Hi Raju garu. So last time కోటా టైప్ ఆఫ్ డిజైనర్ సారీస్ చూసాం. ఈసారి ఏం చూడబోతున్నాం? పట్టులో మంచి కలెక్షన్ తీస్తాను మేడం. చాలా డిఫరెంట్ అన్నమాట. ఎన్ని సారీస్ మార్కెట్ లో ఎన్ని వెరైటీస్ వచ్చినా, ఎన్ని డిజైన్స్ అనేది, ఎన్ని మోడల్స్ వచ్చినా పట్టు ప్రాముఖ్యత పట్టుకే ఉంటుంది. సో ఆ పట్టులో అనేది కొంచెం డిఫరెంట్ డిజైన్స్ మేము కలెక్ట్ చేసాం. సో అవి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సారీ చూసేద్దాం. పట్టులో లైట్ వెయిట్ కదా, ఇది చాలా లైట్ వెయిట్, చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా స్మూత్ ఉంటుంది. ఓకే, దీంట్లో వచ్చి స్పెషల్ ఏంటంటే ఇది వచ్చి సాఫ్ట్ మెటీరియల్ మేడం. పట్టులో సాఫ్ట్ మెటీరియల్ ఇక్కత్ డిజైన్ అనేది తీసుకున్నాం అన్నమాట. దీనికి వచ్చేసి పైన మాత్రం ఒక కంప్లీట్ బ్లాక్ బార్డర్ లాగా, గోల్డ్ కలర్ బార్డర్స్ లాగా 2 టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చేసాం అన్నమాట. శారీ అంతా మొత్తం ఒక టెంపుల్ వీవింగ్ లాగా ఇచ్చేస్తున్నాం. పై బార్డర్ మాత్రం 2 కలర్స్ వెరిఫికేషన్ తోటి టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చేసాం. శారీ అంతా ఇక్కత్ డిజైన్ లాగా ఇలా డిజైన్ తీసుకున్నాం మేడం. 3 డిజైన్స్ తీసుకున్నాం అన్నమాట. క్రీమ్ అండ్ లైట్ ఆరెంజ్ లాగా వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. మంచి పింక్ కలర్ కి ఈ కలర్స్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ డిజైన్ మేడం. ఇదంతా సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది. ఓకే, సో సారీ అంతా కూడా అలాగే కంటిన్యూషన్ అవుతుంది. కింద బార్డర్ కూడా మంచి టెంపుల్ డిజైన్ లాగా తీసుకున్నాం. బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేసి అందులో కూడా టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేశారన్నమాట. చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. చాలా ఫాలింగ్ మెటీరియల్, అవును, హెవీగా ఉంటుంది అన్నమాట సారీ. అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా తీసుకున్నాం. బ్లాక్ సో పింక్ క్వైట్ కాంట్రాస్ట్ బ్లాక్ తీసుకున్నాం. అందులో కూడా డిజైన్ లాగా ఒక వీవింగ్ డిజైన్ లాగా తీసుకొని దీన్ని హైలైట్ చేశారన్నమాట. దీని బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో ఇది కూడా మెటీరియల్ కూడా పట్టు మేడం, ప్యూర్ పట్టు మీద. సో చాలా సాఫ్ట్ గా ఉంది, అందుకే బ్లౌజ్ కూడా చాలా లైట్ వెయిట్ ఫాల్ మెటీరియల్ అండ్ కంఫర్టబుల్ మెటీరియల్. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 7600 రూపీస్ లో అవైలబుల్. ఓకే, 7600 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ స్పెషల్ ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా ఉంటుంది సారీ. దీనికి వచ్చేసి పైన మాత్రం ఒక కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాము, పెద్ద కడ్డీ బార్డర్ లాగా. సారీ మొత్తం సెల్ఫ్ వీవింగ్ అనమాట. సన్న లైన్స్ లాగా డోరియా లాగా ఇచ్చేసేసి మళ్ళీ బాగా చూసినట్టు వీవింగ్ డిజైన్ కూడా సన్న లైన్స్ లాగా కంప్లీట్ గ్రీన్ కలర్ తోనే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేస్తుంది అనమాట. కింద బార్డర్ అనేది చాలా పెద్ద బార్డర్ లాగా హైలైట్ చేసాం. మంచి కడ్డీ బార్డర్, అది కూడా చాలా హెవీగా బార్డర్ లాగా తీసుకొని. సారీ ఏంటంటే ఇంత పెద్ద బార్డర్ వచ్చేటప్పటికి చాలా మంది వెయిట్ అనిపిస్తుంది. ఇది హ్యాండ్లూమ్ మీద వచ్చేటప్పటికి లైట్ వెయిట్ వస్తుంది అనమాట. చాలా ఈ సారీ స్పెషల్ ఏంటంటే షోల్డర్ పార్ట్ మొత్తము గ్రీన్ కలర్ వచ్చేస్తుంది మేడం. ఓకే, ఈ సైడ్ కి మాత్రం వైట్ వచ్చేస్తుంది. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అన్నమాట. అంటే మల్టీ కలర్ అంటాం యాక్చువల్లీ. ఓకే, ఇది సైడ్ కి మాత్రం క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. కుచ్చిళ్ళకంతా ఇలా డిజైన్ వచ్చేస్తుంది. ఓ, సో ఇది 3 కలర్ కాంబినేషన్ ఉంది. గ్రీన్, క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది. సో ఈ కడ్డీ స్టైల్ అనేది మాత్రం యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. పైన హెవీగా అండ్ కింద కూడా హెవీగా తీసుకుంటారు. కుచ్చిళ్ళకి వచ్చేటప్పటికి బ్లూ అండ్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. మిక్సింగ్ వచ్చి షోల్డర్ మీద గ్రీన్ వచ్చేసేసి కుచ్చిళ్ళకి కలర్ 2 కలర్స్ వచ్చేటప్పటికి హైలైట్ అవుతుంటుంది. దీనికి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ మీద తీసుకున్నాం అన్నమాట. పింక్ కలర్ డిజైన్ తీసుకున్నాము. ఓకే, సో కంప్లీట్ పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకుని బ్లౌజ్ కూడా మనం ఏదైతే ఇస్తున్నామో పళ్ళు డిజైన్ సేమ్ అదే బ్లౌజ్ అదే. సో ఇందులో కూడా మనకి సెల్ఫ్ థ్రెడింగ్ లైన్స్ అనేది కనిపిస్తుంది. సో కంప్లీట్ మల్టీ కలర్ అని చెప్పొచ్చు. గ్రీన్, పింక్, క్రీమ్ కలర్, బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 6950 లో దొరుకుతుంది. ఓకే, 6950 కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. పైన వచ్చేసి కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. అందులో కూడా సిల్వర్ లైన్స్ అండ్ చిన్న సిల్వర్ లైన్స్ తోటి గోల్డ్ మీద టచ్ అప్ ఇస్తున్నాం అనమాట. సారీ ఎంత అయిందంటే 2 కలర్స్ తో వెళ్తుంది మేడం. మంచి పింక్ కలర్ కి బ్లాక్ కాంబినేషన్ తో వెళ్తుంది అనమాట. సారీ మొత్తం పైన అంతా మీకు వచ్చేసి డిజైన్ ఆల్టర్నేట్ వెళ్తుంటుంది. దీని క్వైట్ కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా మనం ఏదైతే పింక్ కలర్ కింద బ్లాక్ వచ్చేస్తుంది, ఈ బ్లాక్ కింద పింక్ వచ్చేస్తుంది. మధ్యలో కొంచెం డిఫరెంట్ గా డిజైన్ కోసము బాక్స్ లాగా డిజైన్ చేశారు. కడ్డీ బాక్స్ లాగా డిజైన్ చేశాం. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ కూడా కింద పెద్ద కడ్డీ బార్డర్ ఇచ్చేసాం. చాలా హెవీ బార్డర్ లాగా ఫిల్ చేసుకున్నారు. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి అనేది పళ్ళు అనేది జూట్ మీద తీసుకున్నాం. ఓకే, ఒక కంప్లీట్ జూట్ వీవింగ్ లాగా తీసుకొని బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకొని బ్లాక్ అనేది హైలైట్ చేసుకుంటూ దాంట్లో కూడా జరీ వీవింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ బ్లాక్ మీద ఇచ్చేస్తున్నాం. సో బ్లాక్ మీద సేమ్ ఇటు అటు మనకి కడ్డీ బోర్డర్స్. మనం ఏదైతే కావాలంటే హ్యాండ్స్ కి చిన్న హ్యాండ్స్ అని పెట్టుకోవచ్చు, పెద్దదైనా పెట్టుకోవచ్చు, లేదా నెక్ కి డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సారీ. సో సారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ డిజైనర్ సారీ లా ఉంది. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 7900 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 7900 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో ఉన్నాయి. మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా?
మంచి మస్టర్డ్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి చేశారనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంటుంది శారీకి. దీనికి వచ్చేసి పైన మాత్రం ఒక కంప్లీట్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాను, కొంచెం మస్టర్డ్ డిజైన్ లాగా తీసుకుని అందులో ఒక వేవ్స్ డిజైన్ లాగా అల్లిక లాగా తీసుకొని ఫ్లవర్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారనమాట, మీనా వర్క్ లాగా. సో ఇదంతా జరీ వీవింగ్ తో వచ్చేస్తుంది శారీ కంప్లీట్ అంతా జరీ వీవింగ్ మీద వచ్చేస్తుంది. ఈ కింద మాత్రం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం, మిడిల్ పార్ట్ మాత్రం ఆరెంజ్ కలర్ తీసుకొని అందులో కూడా జాందాని స్టైల్ అంటారు మేడం, అంటే బ్యాక్గ్రౌండ్ జరీ వీవింగ్ తీసుకొని ఈ బుటీ అనేది సెల్ఫ్ బుటీ అనేది హైలైట్ చేసుకుంటూ చేస్తారనమాట ఈ డిజైన్ అనేది. శారీ అంతా కూడా మీకు ఇలా డిజైన్ వచ్చేస్తుంది మిడిల్ లో అంతా. దీనికి కింద బార్డర్ కంప్లీట్ కొంచెం హైలైట్ చేస్తారు, మంచి మస్టర్డ్ కలర్ లాగా తీసుకొని ఆరెంజ్ కి వైట్ కాంట్రాస్ట్ మస్టర్డ్ తీసుకొని మనం పైన కూడా ఒక డిజైన్ లాగా చేసుకొని కింద డిజైన్ తీసుకున్నాం, కొంచెం పెద్ద డిజైన్ లాగా తీసుకొని మధ్యలో బుటీస్ లాగా చేసుకుంటూ ఇలా బార్డర్ అనేది హైలైట్ చేశారనమాట. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా మంది ఏంటంటే ఇంత జరీ వస్తుంది కదా, ఇది చాలా వెయిట్ ఉంటుందేమో అని కంపల్సరీ ఫీలింగ్ ఉంటుంది, బట్ ఈ సారీ హ్యాండ్లూమ్ మీద కాబట్టి లైట్ వెయిట్ వస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. దీనికని పళ్ళు మాత్రం డిజైన్ ఇలా ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, ఏదైతే మనం బార్డర్ లో డిజైన్ లాగా తీసుకున్నామో సేమ్ దాంట్లో మంచి ఎల్లో కలర్స్ మీద ఇట్లా అవుట్ లైన్స్ లాగా డిజైన్ లాగా తీసుకుని మిడిల్ లో బుటీ స్టైల్ లాగా తీసుకున్నాం అన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా మనం జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, జస్ట్ మస్టర్డ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో సారీ కూడా ముఖ్యంగా ఈ కలర్ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అయింది. సో ఒకసారి వేసుకొని చూద్దాం. సో ఇది సింగిల్ పళ్ళు వేసినా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ కలర్ వేరియేషన్స్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది, ఎల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 10,500 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. ఓకే, 10,500 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీని గెలుచుకోవచ్చు. రాజు గారు నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ సారీ కూడా. దీనికి కూడా ఈ సారీ స్పెషల్ ఏంటంటే పైన మాత్రం ఒక పింక్ కలర్ బార్డర్ లాగా ఇచ్చేసింది, దాన్ని గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ అంతా ఒక డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం, ఒక అల్లిక లాగా డిజైన్ తీసుకుని అందులో కూడా ఒక లోటస్ డిజైన్ లాగా జరీ వీవింగ్ చేసుకుంటూ వచ్చారు. పై పార్ట్ మొత్తం ఇలా గ్రే కలర్ మీద వచ్చేస్తుంది. దీని కింద అనేది కంప్లీట్ హైలైట్ చేస్తాను, ఇలా వచ్చేస్తుంది మంచి కడ్డీ బార్డర్ లాగా. సో నీ లెంత్ వరకు వస్తుంది కదా ఈ డిజైన్. ఇదంతా కుర్చీలకు అంతా గ్రీన్ వచ్చేస్తుంది, కింద బార్డర్ అంతా గ్రీన్ వచ్చేసి అందులో ఒక లోటస్ డిజైన్ లాగా పెద్ద పెద్ద సెల్ఫ్ డిజైన్ తోనే సెల్ఫ్ వీవింగ్ తీసుకుని దాని చుట్టూ మనకి జెరిక్ తో అవుట్ లైన్ ఇచ్చేసారు. కింద బార్డర్ కూడా సేమ్ పింక్ బార్డర్ తోటి ఇచ్చేస్తున్నారు. ఓకే, సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది డిజైన్ కంటిన్యూషన్, ఈ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు కూడా చూద్దాం. పళ్ళు మాత్రం మంచి పింక్ కలర్ మీద ఇచ్చేస్తుంది. ఓకే, పింక్ కలర్ మీద ఒక డిజైన్ లాగా తీసుకుని ఒక వేవ్స్ డిజైన్ అనేది క్రియేట్ లాగా చేశారన్నమాట. దీనికి కొంచెం వెరిఫికేషన్ కోసం ఒక ఫినిషింగ్ అనేది లైన్స్ ఇచ్చేసారు. ఓకే, సో బ్లౌజ్ కూడా జస్ట్ పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసారు. గ్రీన్ కలర్ హ్యాండ్స్ వరకు ఇది పెట్టుకొని మిగతా సారీ అంతా బ్లౌజ్ అంతా అలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, ఇటువంటి సారీస్ కంటే కొంచెం బ్లౌజ్ ప్యాటర్న్ ఏదైనా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. అండ్ మంచి షైనీగా కూడా ఉంది. సో ఈవినింగ్ టైమ్స్ వెడ్డింగ్ ఆ టైం కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 6,600 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. 6,600 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ మనకి కొరియర్ సర్వీస్ కావాలి అంటే కస్టమర్స్ కి అవైలబిలిటీ ఉంది కదా? yes మేడం, మేము ఏదైతే సారీ మీకు ఎపిసోడ్ లో చూపిస్తున్నామో ఆ సారీస్ అన్ని మీకు క్లియర్ ఇమేజెస్ తోటి మేము వాట్సాప్ పెట్టగలుగుతాం మేడం. రాని వాళ్ళు ఏంటంటే మీరు కొరియర్ చేయమంటే త్రూఅవుట్ ఇండియాలో మీరు ఎక్కడైనా మేము కొరియర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి, మంచి పింక్ కలర్ చాలా బాగుంటుంది. పింక్ లేడీస్ కి ఇష్టమైన కలర్ కూడా ఇది. యాక్చువల్గా దీనికి కూడా ఏంటంటే పైన జస్ట్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది. సారీ అంతా టోటల్ మీద మిడిల్ వర్క్ మీద హైలైట్ అవుతుంది సారీ. మంచి ఒక మ్యాంగో డిజైన్ లాగా తీసుకున్నాం, ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం, మొత్తం అల్లిక లాగా చేసుకుంటూ ఈ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు అనమాట. సారీ కూడా మొత్తం ఈ టోటల్ ఇదే డిజైన్ మీద కంటిన్యూషన్ వెళ్తుంటుంది మేడం సారీ. ఈ సారీకి అంతా హైలైట్ ఏంటంటే మిడిల్ లో డిజైన్ మాత్రమే హైలైట్ అనమాట. దీనికి కింద బార్డర్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ వెళ్తుంది. ఓకే, సో మిడిల్ లో చాలా హైలైట్ చేసాం కాబట్టి బార్డర్స్ మనం సింపుల్ గా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాము. ఓకే, దీనికి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తున్నాం. సో పింక్ వైట్ కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నాం అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా వస్తుంది కలర్ గా. దాంట్లో కూడా వచ్చేసి ఒక లోటస్ డిజైన్ లాగా బంచెస్ లాగా డిజైన్ తీసుకున్నాం అనమాట. దీనికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, సో సారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ఇలా ప్లెయిన్ బ్లూ తీసుకొని అటు ఇటు మనకి కడ్డీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా సారీస్ అన్ని కూడా చాలా హెవీ వర్క్ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ మెటీరియల్ ఉంది. మరి ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 8,700 రూపీస్ లో అవైలబుల్. ఓకే, 8,700 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? పట్టులోనే ఇది ఒక స్పెషల్ సారీ మేడం, ఇది కూడా చాలా బాగుంటుంది సారీ. దీనికి వచ్చేసి కూడా మంచి ఇంక్ బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. ఈ బార్డర్ మీకు బాగా గమనించినట్లయితే ఒక బాక్సెస్ లాగా డిజైన్ తీసుకొని ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక సన్న డిజైన్ లాగా చేస్తుంది. సారీ అంతా ఏంటంటే సన్న బూటీస్ తోటి వెళ్తుంది, కంటిన్యూషన్ చిన్న
బూటీస్. సో బూటీస్ అనేది కంటిన్యూస్ అవుతుంది కానీ కలర్ కాంబినేషన్ చేంజ్ అయినట్టు చేంజ్ అవుతుంది మేడం. యాక్చువల్లీ ఇది వచ్చి 5 కలర్స్ అంటారు అన్నమాట. యాక్చువల్లీ ఇది మా స్పెషల్ మేడం. ఇది వచ్చి షోల్డర్ మీద ఆరెంజ్ కలర్ వస్తుంది. ఓకే. అండ్ సైడ్ కి వచ్చేసి మెరూన్ వస్తుంది. ఓకే. సైడ్ కి మెరూన్, మళ్ళీ బ్లూ వస్తుంది మేడం. ఓకే. మళ్ళీ గ్రీన్ వస్తుంది, మళ్ళీ బ్లూ వస్తుంది మేడం. ఓకే. సో బ్లూ లో కూడా స్కై బ్లూ ఒకటి, డార్క్ బ్లూ ఒకటి, డార్క్ బ్లూ లాగా అండ్ గ్రీన్, మెరూన్, yellow కలర్స్ మీకు కుర్చీలకు వచ్చేటప్పుడు, కుర్చీలకు మనం కట్టేటప్పుడు వచ్చేసి ఈ 3 కలర్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. బ్లూ, గ్రీన్, మంచి డార్క్ బ్లూ లాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి సైడ్ పార్ట్ వస్తుంది. సైడ్ పార్ట్ వచ్చేస్తుంది. షోల్డర్ మీద ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఓకే. ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్రైట్ కలర్. యాక్చువల్లీ ఈ 5 కలర్స్ లో మనం కలర్ చార్ట్ ఎంచుకునేటప్పుడు కూడా చాలా రేర్ గా, చాలా మంచి జాగ్రత్తగా ఉండి ఎంచుకోవాలి మేడం. ఓకే. ఇది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది, మంచి ఇంక్ బ్లూ లాగా వచ్చేస్తుంది. పళ్ళు కూడా చాలా హెవీగా తీసుకున్నారు. చాలా హెవీగా ఇదంతా కూడా జరీ వర్క్ కదా, జరీ వర్క్ లాగా తీసుకున్నాం అన్నమాట. సారీ అంతా మంచి ఇంక్ బ్లూ మీద తీసుకొని బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో బ్లౌజ్ కూడా మనం ఇంక్ బ్లూ బ్లౌజ్ ఇచ్చేస్తాం కాబట్టి, అండ్ అటు ఇటు కడ్డీ బార్డర్ బోర్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో చాలా బాగుంది శారీ మొత్తం. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇది ముఖ్యంగా ఇది మనకి సఖీ ఫ్యాషన్ స్పెషల్ శారీ అన్నమాట. ఇన్ని 5 కలర్ వేరియేషన్స్ కట్టుకుంటే నిజంగా వెడ్డింగ్ కి ఇంకా బాగుంటుంది. కాస్ట్ ఎంత? 10,700. ఓకే. 10,700 కి స్పెషల్ శారీ అయితే సఖీ ఫ్యాషన్స్ లో అవైలబిలిటీ ఉంది. మన నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఈ శారీ కూడా మంచి గ్రీన్ మేడం. అలాంటి గ్రీన్ కలర్ మీద మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ శారీ టోటల్ హైలైట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది మేడం. దీనికి వచ్చేసి కూడా పైన మంచి కడ్డీ బార్డర్ లాగా, ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. శారీ అంతా ఒక వీవ్స్ లో ఒక కొమ్మలాగా వెళ్తుంది అనమాట. ఒక కొమ్మలాగా వెళ్ళేసేసి అందులో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది చేశారనమాట. శారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ గోల్డ్ జరీ తీసుకున్న ఫ్లవర్స్ కి మనం సిల్వర్ జరీతో హైలైట్ చేసాం. కింద బార్డర్ కూడా జస్ట్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసేసుకున్నాం అన్నమాట. సో ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసేసుకున్నాం. సో మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా హైలైట్ అయింది కాబట్టి మనం కడ్డీ సింపుల్ గా తీసుకున్నాం. సో శారీ మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్క శారీలోనూ మ్యాంగో బూటీస్ అట్లా డిజైన్ తీసుకుంటారు అన్నమాట. ఈ శారీ స్పెషల్ మాత్రం వీవింగ్స్ లాగా ఇట్లా డిఫరెంట్ గా తీసుకున్నాం. కంప్లీట్ క్రీపర్స్ టైప్ తీసుకున్నారు. కంప్లీట్ కాంట్రాస్ట్ మంచి పింక్ అన్నమాట. ఒక గ్రీన్ కలర్ కి మంచి పింక్ అనేది చాలా రేర్ గా వస్తుంది అన్నమాట. పళ్ళు మాత్రం ఇట్లా సిల్వర్ వర్క్ తోటి, సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నాం. బ్లౌజ్ మాత్రం పింక్ కలర్ తీసుకున్నాం అన్నమాట. సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 7,950 లో అవైలబుల్. 7,950 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ స్పెషల్ మేడం, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కూడా మల్టీ కలర్ మీద వచ్చేస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి పైన మాత్రం కంప్లీట్ చిన్న కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. కొంచెం వెరిఫికేషన్ కోసం పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాము. పైన మాత్రం మెరూన్ కలర్ డిజైన్ తీసుకున్నాం. మంచి మెరూన్ కలర్ డిజైన్ తీసుకొని అందులో కూడా ఒక వీవింగ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఒక లోటస్ డిజైన్ లాగా, ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నాము. కింద డిజైన్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మస్టర్డ్ లో కూడా వేరే డిజైన్ మేడం. ఈ శారీలో కింద బార్డర్ వచ్చి పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. 3 కలర్స్ లాగా వస్తుంది శారీ మొత్తము. దీంట్లో కూడా ఏంటంటే ఇంకో డిజైన్ వచ్చేస్తుంది. ఈ శారీ స్పెషల్ ఏంటంటే మేడం, 3 కలర్స్ లో కూడా మనకు ఒక్కొక్క డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్క కలర్ లోనే ఒక డిజైన్ అనేది చేంజ్ అవుతుంది, డిఫరెంట్ డిజైన్ వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ హైలైట్ చేస్తారు. ఏ శారీ కూడా ఒక డిజైన్ లోనూ రాదు మేడం. ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ చేసుకుంటూ ఒకే వీవింగ్ మీద ఇస్తాడు. సో అది స్పెషల్ అన్నమాట ఈ శారీకి. సో శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. ఇది దీనికి వచ్చేసి పళ్ళు అనేది కంప్లీట్ పింక్ కలర్ మీద డిజైన్ చేస్తున్నాం. ఓకే. పింక్ కలర్ లాగా తీసుకొని వీవ్స్ లాగా డిజైన్ తీసుకున్నాము. ఇందులో కూడా హెవీ డిజైన్ చేసుకున్నాం. బ్లౌజ్ మాత్రం జస్ట్ ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చేస్తున్నాం. ఓకే. సో శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ సింపుల్ గా తీసుకున్నాం. కావాలి అంటే డిజైన్ కూడా చేపించుకోవచ్చు దాని మీద. దీనికి కూడా బ్లౌజ్ అయినా మంచి ప్యాటర్న్ అయినా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 7,900 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే. 7,900 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. మరి చూడడానికి చాలా బాగుంది, ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిజైన్ వల్ల కానీ. సో ఒకసారి కట్టి చూస్తే కూడా మనకు ఆ వేరియేషన్ తెలుస్తుందేమో. ఒకసారి కట్టి చూద్దామా? ఓకే. కడితే ఇంకా అందంగా ఉంది. ముఖ్యంగా మల్టీ కలర్ కాంబినేషన్లో 3 వేరియేషన్స్లో ఉంది. బ్రౌన్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. సో ముఖ్యంగా ఫస్ట్ మనం బార్డర్ చూసినట్టయితే మొత్తం అంతా కూడా కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ మిడిల్ అంతా కూడా మనకి ఇలా 3 కలర్ వేరియేషన్స్తో ఉంటుంది. బ్రౌన్, ఎల్లో అండ్ పింక్. అండ్ ఆ 3 కలర్ వేరియేషన్లో కూడా 3 కలర్ డిజైన్స్ ఉంటాయి. సో బ్రౌన్లో మనం చూసుకుంటే పెద్ద డ్రాప్ డిజైన్ వచ్చింది. అండ్ మిడిల్లో చూసుకుంటే మొత్తం అంతా కూడా క్రీపర్ డిజైన్ వచ్చింది. అండ్ ఇంకా పింక్లో చూసుకుంటే చిన్న బుట్టి డిజైన్ వచ్చింది. సో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో ఏ కలర్ కా కలర్ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఫినిషింగ్ మనకి సేమ్ కడ్డీ బార్డర్ ఫినిషింగ్ ఉంటుంది. సో పైన పళ్ళు దగ్గర నుంచి కింద ఫ్రిల్స్ వరకు మనకి సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది.
సో కింద కూడా మనకి చూసుకుంటే ఆ 3 కలర్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఒకే వీవింగ్లో మనకి ఇలా 3 డిజైన్స్ అన్నది ఈ శారీ స్పెషాలిటీ. మనం చూసుకున్నట్టయితే బ్రౌన్లో ఒక వీవింగ్ ఉంటుంది, ఒక డిజైన్ వీవింగ్ ఉంటుంది, ఎల్లోలో క్రీపర్ డిజైన్ వీవింగ్ ఉంటుంది, అండ్ కింద చూస్తే చిన్న బూటీ వీవింగ్ ఉంటుంది. సో మొత్తం అంతా కూడా ఒకే వీవింగ్లో ఈ 3 డిజైన్స్ అనేవి వస్తాయి. అండ్ కింద బార్డర్ కూడా మనకి సేమ్ ఖడ్డీ బార్డర్ అనేది ఫినిషింగ్ వస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకి టాప్ టు బాటమ్ ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు. కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు, పింక్ మీద కంప్లీట్ జరీతో వర్క్ చేసుకున్నారు. సో ఇలాగా కంప్లీట్ ఫిల్లింగ్ ఉంటుంది పళ్ళు అంతా కూడా. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ పింక్ బ్లౌజ్, అండ్ ఖడ్డీ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో శారీ మాత్రం కడితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా 3 కలర్ వేరియేషన్ పట్టులో లైట్ వెయిట్ చాలా హైలైట్ అవుతుంది శారీ. ఈ సారీ చూడండి మంచి పింక్ కలర్ మేడం, డార్క్ వైన్ కలర్ లో వస్తుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి పైన బార్డర్ అంటూ రాదు మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే పైన బార్డర్ రాదు, సారీ మొత్తం మంచి డ్రాప్స్ డిజైన్ లాగా చిన్న చిన్న తో ఇచ్చేస్తాం అనమాట. కింద మాత్రం హైలైట్ వచ్చి టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు అనమాట. మంచి ఒక థ్రెడ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకొని అందులో టెంపుల్ డిజైన్ అనేది అవుట్ లైన్స్ లో కూడా జరీతో మనకి డిజైన్ ఇచ్చేస్తారు. ఇదంతా జూట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది సారీ. సో ఈ బార్డర్ వల్ల సారీ చాలా హైలైట్ అయిందని చెప్పొచ్చు. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్. ఓకే, స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి ఆ బుటీస్ అండ్ ఆ బార్డర్ అనేది డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి వచ్చేసి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. చాలా రేర్ గా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా. దాంట్లో కూడా మంచి గ్రీన్ కలర్ తీసుకొని ఇందులో హైలైట్ చేసుకుంటూ వచ్చి అనమాట. ఇదంతా ఒక క్రాస్ డిజైన్ లాగా డిజైన్ తీసుకొని మిడిల్ అంతా జరీ అనేది హైలైట్ చేసుకుంటూ మంచి మధ్యలో డిజైన్ అనేది గ్రీన్ కలర్ డిజైన్ తోటి హైలైట్ చేస్తాం. బ్లౌజ్ కూడా సింపుల్ గా ఇచ్చేస్తుంది మేడం కంప్లీట్. మన పళ్ళు అయితే ఏ కలర్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్ కలర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఈ సారీ కూడా మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 6500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 6500 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. మన నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి గ్రీన్ కలర్ మీద ఇది సింపుల్ గా చాలా రిచ్ లుక్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్. ఇది వచ్చేసి జూట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది, పట్టు మీద జూట్ వీవింగ్ అంటారు. దీనికి వచ్చేసి పైన మాత్రము ఒక బ్లాక్ కలర్ డిజైన్ లో ఇచ్చేస్తున్నాం అనమాట. దానికి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని డిజైన్ జరీ డిజైన్స్ తోటి ఇచ్చేస్తున్నాం. దానిపైన లైట్ లైన్స్ లాగా డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం. మిడిల్ మొత్తం గ్రీన్ అనేది హైలైట్ చేస్తున్నాం. సారీ ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా ఉంటుంది కానీ చాలా రిచ్ లుక్ అనేది, చాలా రిచ్ లుక్. ఈ బార్డర్స్ వల్ల కూడా చాలా హైలైట్ అవుతుంది. పైన బార్డర్ అంతా బ్లాక్ కలర్ ఇచ్చేస్తున్నాము, కింద అనేది మెరూన్ డిజైన్ తో ఇచ్చేస్తున్నాం అనమాట. మెరూన్ డిజైన్ లాగా వచ్చేసి అవుట్ లైన్స్ అంతా ఒక గ్రీన్ కలర్ డిజైన్ వచ్చేటట్టు అవుట్ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం ఏంటంటే కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ గా ఉంటుంది, వచ్చి మంచి రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి పళ్ళు కూడా మెరూన్ కలర్ తోటి హైలైట్ చేస్తారు. మంచి మెరూన్ కలర్ లాగా తీసుకొని జరీ బార్డర్ జరీ వీవింగ్ తోటి హైలైట్ చేస్తారు అన్నమాట. జస్ట్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ మెరూన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ మెరూన్ ఇచ్చేసి జరీ లైన్స్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 6200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 6200 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. మరి చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. చాలా బాగుంటుంది సారీ, ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పట్టు సారీస్ లో రెడ్ గ్రీన్ ఇవన్నీ ఎన్ని తీసుకున్నా కూడా ఈ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి కూడా ఏంటంటే పైన మాత్రం కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం, పైన కొంచెం వెరిఫికేషన్ కోసం గ్రీన్ కలర్ తీసుకున్నాం అనమాట. సారీ హైలైట్ ఏంటంటే ఒక బాక్స్ డిజైన్ లాగా తీసుకొని ఒక్కొక్క బాక్స్ లో ఒక డిజైన్ చేశాను మేడం. ఒక బాక్స్ లో డిజైన్ తీసుకొని గోల్డ్ డిజైన్ తీసుకున్నాం, ఇంకొక దాంట్లో బాక్స్ బోర్డ్ డిజైన్ తీసుకున్నాం. రెండు డిజైన్ తోటి సారీ మొత్తం హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది కింద బార్డర్ అనేది ఇంకొంచెం హైలైట్ చేశాను, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ లో డిజైన్ తీసుకున్నాం. ఇదంతా కంప్లీట్ జరీ వీవింగ్ మీద వచ్చేస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ వీవింగ్ చేసుకుంటూ వస్తారనమాట. కింద గ్రీన్ బార్డర్ లాగా తీసుకుని కింద డైమండ్ డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. దీనికి వచ్చేసి పళ్ళు మొత్తం కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకుని రెడ్ కి ఆపోజిట్ కలర్ గ్రీన్ తీసుకొని దీంట్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ తోటి ఇలా డిజైన్ తీసుకున్నాం అనమాట. సారీ దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనం జస్ట్ ప్లెయిన్ ఇచ్చేస్తుంది, ప్లెయిన్ గ్రీన్ కలర్ ఇచ్చేసి అటు ఇటు మనం సిల్వర్ అండ్ గోల్డ్ కడ్డీ తీసుకొని క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పటిదాకా మీరు చూపించిన పట్టు శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నార్మల్ గా పట్టు అంటే కొంచెం హెవీ అంటారు, అండ్ ఇంత హెవీ డిజైన్ వస్తే కొంచెం హెవీ అనుకుంటూ ఉంటారు, కానీ ఇవన్నీ కూడా చాలా లైట్ గా ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 9500 రూపీస్ లో అవైలబుల్. ఓకే, 9500 రూపీస్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. మన నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఈ సారీ కూడా ఏంటంటే మా స్పెషల్ అని చెప్పాలి మేడం. ఇది కూడా దీనికి వచ్చేసేసి ఒక ప్లెయిన్ ఒక బార్డర్
లాగా వచ్చేస్తుంది, జస్ట్ ఒక బార్డర్ లాగా వచ్చేసి పైన మాత్రం ప్లెయిన్ గా వచ్చేస్తుంది. దాంట్లో ఈ టెంపుల్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తాం అనమాట. మంచి టెంపుల్ హైలైట్ చేసుకుంటూ వస్తే కింద మాత్రం కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తాం అనమాట. పర్పుల్ తీసుకున్నాం, కడ్డీ తీసుకున్నాం. మంచి బ్లూ కలర్ కి ఇలా సిల్వర్ అండ్ జరీ తోటి డిజైన్ తీసాం అనమాట. ఒక వేవ్స్ లాగా అల్లిక లాగా వెళ్తుంది మేడం. దాంట్లో కూడా సిల్వర్ టచ్ అప్ చేసుకుంటూ డిజైన్ చేశారు అనమాట. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. హెవీ డిజైన్ ఉంటుంది. కింద బార్డర్ మాత్రం గ్రీన్ కలర్ తీసుకున్నాం మేడం. సో పైన ఒక కలర్ అండ్ కింద మాత్రం వేరే కలర్ గ్రీన్ కలర్ తీసుకొని అందులో కూడా మళ్ళీ టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం. సో సారీ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. ఈ బార్డర్ డిజైన్ కానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మిడిల్ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. దీనికి అనేది పళ్ళు అనేది కొంచెం హైలైట్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ జెరీ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో తీసుకొని సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ తోటి మల్టీ కలర్ లాగా ఇట్లా తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ ఇచ్చేసి ఇటు పక్క పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్స్. అంటే చాలా మంది ఏంటంటే ఇంత పెద్ద డిజైన్ అయినప్పటికీ చాలా మంది వెయిట్ అనేది కంపల్సరీ ఫీలింగ్ ఉంటుంది. బట్ సారీ కూడా ఏంటంటే ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది మాత్రం ఎస్పెషల్లీ సఖీ ఫ్యాషన్ సారీ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి 10,200 రూపీస్ లో అవైలబుల్. ఓకే, 10,200 కి డిజైనబుల్ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీ. మరి అలాగే నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బ్లూ కలర్ మేడం, చాలా బాగుంటుంది ఈ సారీ కూడా. ఇది కూడా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. కింద బుటీస్ మాత్రం చాలా ఒక మంచి లోటస్ డిజైన్ లాగా తీసుకుని దాంట్లో కూడా ఒక మీనా వర్క్ టచ్ అప్ లాగా ఇస్తున్నాం అన్నమాట. సో సిల్వర్ తో వర్క్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనిలో కూడా ఏంటంటే 2 కలర్స్ వేరియేషన్ తోటి మస్టర్డ్ అండ్ పింక్ కలర్ తోటి వేరియేషన్ అవుతుంది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు బుటీ అనేది చాలా సింపుల్ గా నీట్ గా వెళ్తుంది. కింద బార్డర్ కూడా సింపుల్ గా కడ్డీ బార్డర్ తీసుకున్నాం అనమాట. స్మాల్ కడ్డీ బార్డర్ లాగా తీసుకుని డిజైన్ చేశారనమాట. దీనికి స్పెషల్ ఏంటంటే పళ్ళు అనేది ఇక్కడ స్టైల్ లాగా తీసుకున్నాం మేడం. ఓన్లీ పళ్ళు మాత్రమే ఇక్కడ స్టైల్ తీసుకున్నాను. ఇలా డిజైన్ వస్తుంది అనమాట. బ్లాక్ కలర్ డిజైన్ మీద వేవ్స్ డిజైన్ ఇక్కడ డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది. దీని కంప్లీట్ కాంట్రాస్ట్ ఉండేటట్టు. సో బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. వైట్ మీద మనం ఇక్కడ డిజైన్ తీసుకున్నాము. సేమ్ ఇది వచ్చి బ్లాక్ వచ్చి వైట్ మీద వచ్చేసింది. వైట్ మీద బ్లాక్ బ్లౌజ్ అనేది ఇలా క్రియేట్ చేశారు. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 8,700 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 8,700 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. రాజు గారు మరి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు పట్టులోనే చాలా వెరైటీస్ చూసాం. సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీస్ కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ని. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.